హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే సింపుల్గానే చేశానండి. ఈరోజు వీడియో ఎందుకో మనీ సేవింగ్స్ వీడియోస్ మీకు బోర్ కొడుతున్నాయని నాకు అనిపిస్తుందండి. ఒక 10 రోజుల నుంచి వీడియోలు అయితే సరిగా పోవడం లేదు. ఓకే, నెల ఎండ్ వచ్చింది కదండి. ఈ నెల ఆఖరి లోపల నేను పొదుపు చేసినటువంటి డబ్బులండి. అంటే పొదుపు చేసినదంటే నా ఖర్చులు పోను. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మేము సేవింగ్స్ అనేటివి పాపకు సుకన్య పథకం ఒకటి కడతామండి. ఇంకా తర్వాత ఒకటి అయితే ఎల్ఐసి కడతారు మా వారు, లైఫ్ ఇన్సూరెన్స్ కడతాడు ఒకటి. పాపకు సుకన్య పథకం ఒకటి కొట్టామండి. ఇంకా మగ పిల్లలకు వచ్చేసి ఇప్పుడైతే ఏం ప్లానింగ్లో లేమండి. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకుంటున్నాము. సో ఇంకా నా ఖర్చులకు నేను తీసుకువెళ్ళిన డబ్బుల్లో నుంచి నేను కొంచెం పొదుపుగా వాడుకొని నేను రిమైనింగ్ అమౌంట్ను తెచ్చి ఈ పర్సులో పెట్టానండి. ఈ పర్సు నేను వాడబట్టి దాదాపు 5 years అయింది. మా వారు కలకత్తాలో ఉన్నప్పుడు తెచ్చారు. ఇంకా ఆ డబ్బులు ఏమిటి, ఎక్కడెక్కడ మిగిలించాను, ఈ నెల అయిపోయే లోపల నేను ఎంత డబ్బులను సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా ఇవి చూడండి, కాయిన్స్. ఈ కాయిన్స్ అయితే ఒక 10 to 15 రూపీస్ అయితే ఉన్నాయండి. ఈ పర్సులోనే నేను ఎప్పుడూ వేస్తానండి ఇవి కాయిన్స్. నాకు మొబైల్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంది సెల్ అని చెప్పేసి ఇదే పర్సు నేను వాడుతున్నాను. ఇంకా కాయిన్స్ అవి అలాగనే ఉంటాయండి. ఇంకా ఈ నోట్స్ అయితే 10 రూపీస్, అదేవిధంగా ఈ 20 రూపీస్ అండి. ఒక 10, ఒక 20. నేను నా ఖర్చులు ఎప్పుడైనా 100 రూపాయలు అలా ఖర్చు పెట్టినప్పుడు మిగిలినటువంటిది అది. ఇంకా ఇవైతే కొత్త నోట్స్ అండి. ఇవి మా వారి దగ్గర నేనే దొంగిలించడం అంటే కొత్త నోట్స్ అని నేను ఇప్పించుకున్నానండి. ఇప్పించుకొని నా దగ్గర పెట్టుకున్నాను. ఇవి నెలకు కనీసం అంటే మనకు ఒక 5-6 అన్న పరిచయం అవుతుంటాయండి. ఇంకా ఇవైతే ఒక 8 ఉన్నాయండి. ఇవైతే ఒక 8 ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకు 9 అయిందండి. యాక్చువల్గా 10s అన్నీ 10 ఉన్నాయి, 100 అయింది. ఇంకా తర్వాత వచ్చేసి 50 రూపీస్ అండి. ఈ 50 రూపీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయో మనం చూద్దాము. నా ఖర్చులు పోను నేను సేవ్ చేసినటువంటి 50 రూపీస్ అండి ఇవి. యాక్చువల్గా ఇది మొన్న నేను రీసెంట్గా మా బంధువులు వేరే వాళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళాను. అక్కడ మిగిలినటువంటి 100 అండి అది. 2 50s ఇచ్చారు వాళ్ళు, షాప్ వాళ్ళు. పూలదండ తీసుకుంటాం కదండి మనం, వాళ్ళు 2 50s ఇచ్చారు. ఇంకా అవి పర్సులో పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇది ఒక 50 అండి. తర్వాత ఇదొక 50. నా ఖర్చులు పోను నేను మిగిలించుకున్నానండి ఇది. అంటే ఖర్చులు పోనంటే మనం ఎంతో కొంత డబ్బులు తీసుకువెళ్తాం కదా షాప్కు. అలా తీసుకువెళ్ళినప్పుడు మిగిలిన డబ్బులు ఇదండి. ఇదైతే ఒక 100 అయితే మొన్న రీసెంట్గా ఒక వారం కిందట ఊరికి వెళ్ళినప్పుడు మిగిలినది. ఇంకా ఆ 2 50s అయితే ఇంకోసారి ఒక 2 times అవి అయితే మిగిలినాయండి. ఇంకా తర్వాత 500 మనం మారుస్తుంటాం కదండి, అప్పుడు మిగిలిన డబ్బులు అయితే ఇదండి. ఒకసారి 100, అదేవిధంగా ఒకసారి 200. నేను ఖర్చు చేయంగా మిగిలిన డబ్బులను ఇంకా దాన్ని నేను తీసుకుంటానండి. మా వారిని అడిగి మేము ఇద్దరం వెళ్తాము. ఏదైనా చేయాలనుకున్నప్పుడు, తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాము. అప్పుడు ఒక 500లో నుంచి 500 మార్చినామంటే మనకు డబ్బులు మిగులుతుంది కదండి. మిగిలిన డబ్బులు నేను ఇప్పించుకుంటాను. 100 కానీ 50 కానీ ఉన్నప్పుడు నేను ఇప్పించుకుంటాను. ఇంకా ఇదైతే అదేనండి. ఇది మాత్రం పర్టికులర్గా ఎక్స్కి వెళ్ళినప్పుడు అండి.
ఆ 100 వచ్చేసి ఎగ్స్కి వెళ్ళినప్పుడు వచ్చేసి 200 అయితే ఒక 100కి ఎగ్స్ తీసుకున్నాం. ఇంకా 100 నేను ఇప్పించుకున్నాను చేంజ్. తర్వాత ఇది 200 కరెంట్ బిల్ కట్టినప్పుడు అండి. కరెంటు బిల్లు కట్టినప్పుడు నాకు 700 చిల్లర వచ్చిందండి. అంటే ఒక 13 రూపాయలు తక్కువ 800 వచ్చింది కరెంట్ బిల్లు. అప్పుడు నేను ఆయనకు 13 రూపాయలు నేను చేంజ్ ఇచ్చి, నా దగ్గర ఆల్రెడీ చేంజ్ ఉంటుంది కదా పర్సులో, ఆ చేంజ్ ఇచ్చేసి నేను మిగతాది వచ్చేసి నేను 200 ఇప్పించుకున్నానండి. ఇది కరెంట్ బిల్లుదే అండి. ఈ డబ్బులు అయితే కరెంట్ బిల్లుది ఈ 200. నాకు బాగా అలవాటు అండి. ఏదైనా పెద్ద నోటు తీసుకువెళ్ళినప్పుడు చిల్లర ఎక్కువ మనకు వాళ్ళకే ఇచ్చేసి మళ్ళీ నేను నోటే ఇప్పించుకుంటానండి. చిల్లర నా దగ్గర ఉంటే అది అయిపోతుంది, నోట్ అయితే అలానే ఉంటుంది అనేటువంటి ఆలోచన. కాబట్టి నేను చిల్లరను వాళ్ళకి ఇచ్చేసి, నా దగ్గర కాయిన్స్ ఎప్పుడు ఉంటాయి కదా, మీ ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంటుంది కాయిన్స్ నేను సేవింగ్స్ చేస్తానని. ఇంకా అలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా కాయిన్స్ పర్సులో పెట్టుకొని వెళ్తాను. రిమైనింగ్ చేంజ్ వాళ్ళకి ఇచ్చేసి నేను పెద్ద నోట్ ఇప్పించుకుంటానండి. ఆ 200 అయితే అది కరెంట్ బిల్ది. ఇంకా తర్వాత వచ్చేసి 20 రూపీస్ అండి. ఈ 20 రూపీస్ వచ్చేసి ఏదానికో వచ్చిందండి. ఇది మొత్తానికైతే ఏదానికో వచ్చేసింది. ఈ 20 రూపీస్ వచ్చేసి మొన్న 80 రూపాయలకు నా స్కూటీకి పెట్రోల్ వేయించినానండి. ఇది అదే ఆయనకు చెప్పాను, ఇది 20 రూపీస్ మారిపోదని. చెల్తాది పొమ్మ, మాకు కూడా మీలాంటి వాళ్ళే ఇచ్చినారు కదా అని. అందుకు ఇది బాగా గుర్తండి. 80 రూపాయలకి వేయించుకున్నాను పెట్రోలు, మిగతాదే ఆ 20 రూపాయలు. ఇంకా ఆ 20 రూపాయలు అలానే పర్సులోనే పెట్టేశానండి. ఇంకా అది 20 రూపీస్ అయితే. ఇంకా తర్వాత వచ్చేసి 1000 ఉందండి, 500s. ఇవి సరుకులకు వెళ్ళినప్పుడు నేను కొద్దిగా చూసుకొని సరుకులు తెచ్చుకొని, నాకు అయ్యే సరుకులలో నుంచి ఒక 500 అయితే తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇంకా తర్వాత మా వారిని అడిగి నేను శాలరీ రాగానే ఒక 500 ఇప్పించుకుంటానండి. ప్రతి నెల అంతే, శాలరీ రాగానే ఒక 500 ఇప్పించుకుంటాను. అది మొత్తం వచ్చేసి 1000, 200, 1200, 13, 14, 15. అదేవిధంగా ఇవి ఒక 200 ఉంది కదండి, 16, 17, మొత్తం వచ్చేసి 1960 రూపాయలు ఉందండి. ఆ కాయిన్స్ ఒక 10 ఉంటాయి. మొత్తం 1970 రూపాయలు అయితే నేను ఈ మంత్ సేవ్ చేశానండి. ఒక 30 రూపాయలు తక్కువ 2000 రూపాయలు అయితే నేను సేవ్ చేశాను. అంటే సేవ్ చేయడం అంటే నా ఖర్చుల్లో నుంచి నేను మిగిలించుకున్నానండి, కొంచెం పొదుపుగా వాడుకొని. మిక్సర్కి వెళ్ళినప్పుడు ఒక 50 రూపీస్కు మిక్సర్ వేయించుకున్నాను. ఇంకో 50 రూపీస్ ఉంది కదా, మొన్న రీసెంట్గా మిక్సర్ తీసుకున్నప్పుడు ఒక 50 రూపాయలకు మిక్సర్ వేయించుకొని ఇంకో 50 రూపాయలు పర్సులో పెట్టుకున్నానండి. అది కూడా ఒక 50 రూపాయలు ఉంది. ఇలా కొన్ని గుర్తున్నాయి, కొన్ని అయితే గుర్తు లేవండి పర్టికులర్గా. మొత్తానికైతే నేను నా ఖర్చులకు నేను పర్సులో పెట్టుకున్నటువంటి డబ్బులను నేను కొంచెం పొదుపుగా వాడుకొని 1970 రూపాయలను అయితే నేను ఈ నెల సేవ్ చేయగలిగినానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇలా ఒక అలవాటు నేర్చుకోండి. మనం ఖర్చుకు తీసుకువెళ్ళిన డబ్బులను తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఖర్చుకు కాకుండా దాన్ని అలాగనే పెట్టుకోండి. అది మనకు నెల చివరన చూడండి, నాకు 1970 రూపాయలు అయింది. మనం అలా కాకుండా తీసి మళ్ళీ ఖర్చు పెడుతుంటే అయిపోతుంది. ఇంకా అలానండి. ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.